పుస్తకాల పండుగ నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫేర్ అంట ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు 29వ తేదీ వరకు కంటిన్యూ. సొసైటీ అధ్యక్షుడు యాగూబ్. సరే, బుక్ ఫేర్ గురించి చూద్దాము. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బుక్ ఫేర్ అనేది జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ బుక్ ఫేర్ని విజిట్ చేయండి. ఇది నేడు హైదరాబాద్ బుక్ ఫేర్ ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు కూడా ఈ పుస్తక పండుగ కొనసాగనుంది. బుక్ ఫేర్ ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్ వాసు, ఉపాధ్యక్షులు బాలరెడ్డి, బి శోభన్ బాబు, కార్యదర్శి ఆర్ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు కె సూరిబాబు, పి నారాయణ రెడ్డి, కోశాధికారి నారాయణ రెడ్డి మాట్లాడారు. పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారంట. పుస్తక పఠనాన్ని ప్రజల్లోకి, సాహిత్యకారులకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సింబాలిక్ గా పుస్తక స్ఫూర్తి పైలాన్ అనే 8 అడుగుల స్తూపాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. దీనిని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. గౌరవ అతిథులుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, కె రామచంద్రమూర్తి, రమా మేల్కోటే ప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారని తెలిపారు. ఈసారి మొత్తం ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ ప్రాంగణంగా నామకరణం చేసినట్టుగా పేర్కొన్నారు. చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే అందశ్రీ గారు ఇటీవల కాలం చేయడం జరిగింది. మన తెలంగాణ ఉద్యమకారుడు, కవి, రచయిత, గాయకుడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించినటువంటి అందశ్రీ గారి పేరు పెట్టడం అనేది ఒక మంచి శుభ పరిణామం అనుకోవాలి. సో ఈ మొత్తం ఈ పుస్తకాల పండుగ ఏదైతుందో ఈ బుక్ ఫేర్ కి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగినటువంటి 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ ఈ మొత్తం ప్రాంగణానికి కూడా అందశ్రీ గారి పేరు పెట్టడం అనేది మంచి ఒక పరిణామం అని చెప్పుకోవాలి. వివిధ వేదికలు, ప్రాంగణ భాగాలకు ప్రముఖుల పేర్లు పెట్టినట్టు తెలిపారు. ఈ బుక్ ఫేర్ లో మొత్తం 367 స్టాల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 9 రోజుల పాటు మొత్తం 54 పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని తెలిపారు. చాలా మంది కూడా బుక్ ఫేర్ అంటే కూడా అసలు కొంతమంది తెలియదు, ఏదో అనుకుంటారు, ఏగా లేముందని చెప్పేసి అనుకుంటారు. ఖచ్చితంగా బుక్ ఫేర్ లాంటివి జరిగినప్పుడు వెళ్ళి అక్కడ విజిట్ చేయాలి. ఎవరైనా సరే విజిట్ చేయాలి ఖచ్చితంగా. అక్కడ మనకు చాలామంది తెలియనటువంటి కవిత్వాలు మనకు అనిపిస్తాయి, పుస్తకాలు మనకు అనిపిస్తాయి. ఎంతోమంది మనకు చాలా కవులు, రచయితలు మనకు కొంతమంది మాత్రమే గుర్తుపడతాం, పేర్లు తెలుస్తాయి. కానీ ఇలాంటి బుక్ ఫేర్ వెళ్ళినప్పుడు చాలామంది టాలెంటెడ్ ఉంటారు, చాలా ఉంటారు తెలుసా. ఇట్లాంటి బుక్ ఫేర్కి వెళ్తే తెలుస్తుంది. వాళ్ళు ఎవరైతే రచిస్తారో వాళ్ళు అందులో స్టాల్లో పెడతారు. ఆ బుక్ తీసుకొని దాన్ని మనం చదివితే తెలుస్తుంది వారి యొక్క టాలెంట్ కావచ్చు, వాళ్ళంతా కూడా. ఖచ్చితంగా బుక్ ఫేర్ ఎవరైనా సరే విజిట్ చేయాల్సిందే. అటు స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, మీ స్కూల్ తరఫున, మీ కాలేజ్ తరఫున ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళి బుక్ ఫేర్ని విజిట్ చేపియండి. పిల్లలకు ఈ బుక్ ఫేర్ అంటే ఏంటిది దానిపైన అవగాహన కల్పించండి. విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ అంటారు. బుక్ ఫేర్కు విద్యార్థులకు ఉచిత ప్రవేశం ఉంటుందని, ఐడి కార్డు వెంట తెచ్చుకోవాలని నిర్వాహకులు సూచించారు. జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, సాహిత్య మిత్రులు, రచయితల కోసం 20,000 పాసులను కేటాయించినట్టు తెలిపారు. బుక్ ఫేర్ విజయవంతం అయ్యేందుకు మీడియా సహకారం అందించాలని కోరారు. భాషా సంస్కృతి శాఖ సహకారంతో ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 24న బుక్ వాక్ నిర్వహించినట్లు వెల్లడించారు. లోయర్ ట్యాంక్ బండ్ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమై బుక్ ఫేర్ ప్రాంగణంలో ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. సో ఖచ్చితంగా బుక్ ఫేర్ను అందరు కూడా విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఆ బుక్ ఫేర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా.